ములుగు జిల్లాలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అమ్జద్ పాషా డిమాండ్ చేశారు. 20 రోజులుగా రైతులు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి ఎదురు చూస్తున్న ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేదన్నారు. తక్షణమే కొనుగోలు చేపట్టకపోతే రైతులతో కలిసి 163 జాతీయ రహదారిపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. సరే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నా పేరు ఎండి అమ్జద్ పాషా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిని. కాసిందేపేట గ్రామంలో సుమారు వడ్లు పోసి 20 రోజులు అవుతున్నది. 20 నుండి 25 రోజులు అవుతున్నది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అదేవిధంగా సన్నధాన్యానికి బోనస్ ఇవ్వాలి. ఇప్పటికే ఓ పక్క వాతావరణ శాఖ దాదాపు 1వ తారీఖు వరకు వర్షాలున్నాయని, మే 1వ తారీఖు వరకు వర్షాలున్నాయని చెప్తున్నది. మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ధాన్యం సెంటర్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ధాన్యం సెంటర్లో పరదాలు కానీ, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ ఏర్పరచాలి. ఇలా ప్రభుత్వం ఏర్పరచలేదు. మరి అదేవిధంగా ధాన్యాన్ని కొనేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సంఘం ఇలా ఎంబడిపడుతుంది ప్రభుత్వాన్ని. ధాన్యం 2 రోజులలో కొనల్చో మరి రైతాంగం సమీకరించి ఇవాళ రోడ్లను దిగ్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ములుగులో ఉన్నటువంటి 163 జాతీయ రహదారిని కూడా ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగం, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ ఐక్యమై ధాన్యాన్ని కొనుగోలు అయ్యేంత వరకు ఇటు మొక్కజొన్న అయినా, వరి ధాన్యానైనా